పోతే మీకు కారణం ఏమిటని ఓయ్ నారదా ఏమిటి తిరుమల లోకములో మించిన వారు నాకన్నా గొప్పవారు ఉండరు కాక ఉండరు నారదా ముగ్గురు ఉన్నారయ్యా ఓయ్ నారదా ఉన్నారని విరరేగుతున్నాయి వారు ముగ్గురు నామకారము చెప్పవయ్యా మునీంద్ర వారు ముగ్గురు పేరునామాలను చెబుతాను కానీ మీరు చేస్తూ ఏకండమైన కోపశాలి నేను చేస్తూ బ్రహ్మచారిని మీ దైవ సహకారం కల్పిస్తానంటే అలాగే చెబుతాను మహేంద్ర నువ్వు సత్యం పలికినచో నా దైవ సహకారం నీకు ఎన్నడూ కూడా కారాగారు సీన గారి దాంట్లో ఇప్పుడు కలుగుతానే ఉంటాది నేను సత్యం యథార్థమైన పలుకుతాను మహేంద్ర నువ్వు సత్యం పలికినచ్చు నీకు అభయము తలగబట్టను నువ్వు అభయము తలబెట్టేవా ఆటోలోకి సామాను ఎక్కి చెయ్యాలి వద్దు స్వామి వాతావరణం కొంత బాగుంది మునీంద్ర అలాగే చెబుతాను మునీంద్ర మునీంద్ర బ్రహ్మదేవుడు నిన్న మించినవాడే శాంతి కంగారు మనకు కాదు పోయినారదా ఏమిటి ఆ బ్రహ్మలోకమున అవునవును ఈ మానవుల తలరాత రాసుకుని యొక్క బ్రహ్మదేవుడు నన్ను మించిన వాడా అవునవును నాకన్నా గొప్పవాడా అవును మునీంద్ర పోయినారదా తర్వాత నామకర్మ చెప్పుము మునీంద్ర కైలాసపురమున గౌరీ శంకరుడు నిన్ను మించిన వాడయ్యా మాసమైపడి వచ్చారదని ఓయినారదా ఏమిటి కైలాసమున అవునవును ఆ సుశ్రానములు నామకరమ చేసుకుని శంకరుడు నన్ను మించిన వాడా ఓ నారదా తర్వాత నామకరమ చెప్పుము మునీంద్ర అలా వైకుంఠపురం అల్లర్జుండి మరి ఇది వైకుంఠము ఏం చేస్తా చెవటని అర్థదని మునీంద్ర వైకుంఠమునా ఆది విష్ణుడు మించిన వాడే నారదా అటు ఎల్లకు జనం కన్నా కొత్తలు ఎక్కువ ఉన్నాయి అన్నమూరులో పీకేస్తాయి నారదా ఏమిటి వైకుంఠమున ఆడవారితో కాలపట్టుకునే ఆది విష్ణువుడు నన్ను మించిన వాడా నాకన్నా గొప్పవాడా నారదా ఉన్నారని ఎరరేగుతున్నావే ఈ తిరుమల లోకముల్లో ఎవరు రజగుణవంతులు ఎవరు ధనవంతులు ఎవరు శాంతవంతులు నేను ఉండూరులు చూసేస్తాను అలాగే సంతకాడ ఒక నీదన్నారు నువ్వు వెళ్ళు మునీంద్ర మీరు వెళ్ళి రమ్ము పుట్లకి తీర్చాము ఇప్పుడు రమ్ములు కూడా అడగండి ఇంకా చంద్రబాబు నాయుడు గారి బ్యాండ్లు తెగలేదు కంకరపడకండి అరే ఈ మునేంద్రుడు వెళుతున్నాడు కానీ నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి దగ్గర వెళ్తాడు నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి ఈ మునేంద్రుడికి సరైన శాస్త్ర చేయకపోతాడా శరణండి తండ్రి నేను వెళ్ళి వస్తాను తండ్రి నువ్వు వెళ్ళము అలాగని మహానుభావుడు వారు ఎప్పుడైనా సాగిల్లేడు భృగు మహర్షుడండి ముగ్గురు శాంతపతి ఎవరు అవును గుణవంతులు ఎవరు
ఇదే పరీక్షించొద్దు కదా మానవుడు భూమి భూలోకాలు బయలుదేరుతామన్నాడండి వెళ్తున్నాడా వాళ్ళవారంటారు బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడా సరస్వతి దేవి బ్రహ్మదేవుడు కోటికి 7 విలాసాలు ఉన్నారటండి బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడంటే స్వరూపుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడితో సరస్వతి దేవత అంటున్నాడు దేవి దేవి సరస్వతి దేవి నడుముడు వరుడు మహానవర మునేంద్రుడు కుమారుడు ఈ బ్రహ్మదేవుడు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా బ్రహ్మ తలపడుతుంటే ఈనాడు రావులు వారు వచ్చి మీరు గొప్పంటే మీరు గొప్పని విరరీగాడు ఈ తిరుమూడు లోకాలలో తిరుగుతూ ఈ బ్రహ్మపట్నం వచ్చాను కానీ నాతో ఊసాడలేదు మాట్లాడలేదు ఈ అహంకారంతో ఉన్నావు ఓయ్ బ్రహ్మ ఇంకా శాపనాకారాన్ని ఇస్తున్నాను ముందు భూలోకం పుట్టబడుతుంది భూలోకముల్లో ఉండవు గోపురాలు ఉండవు కష్టకాలం అన్నాడు ఈ మానవులంతా ఈ బ్రహ్మ ఏంటి బాధని మనసులోనే ధరిస్తారు ఇదే ఈ మునేంద్రుడు శాపం వాతావరణం బాగుందని బాగా చూడడానికి అంటే అటుకెళ్ళి సేవల ముందు ఆల మీద సేవల ముందు కాదండి బాబోయ్ ఏంటండి ఆయాం సంతూర్ మమ్మేశ్వరుడు గోవింద బ్రహ్మలోకి వెళ్ళి బ్రహ్మదేవుడు శాపనగారు పెట్టి ఆ బ్రహ్మలోకాలు బ్రహ్మలోకం నుంచి పెట్టి కైలాస బయలుదేరుతా ఉన్నా సంతనహాలు దేవుడికి వందనాలు గౌరీశంకరుడు పార్వతీదేవి కూడా సుఖానులములుకున్నాడు అవునండి దేవి అదిగో వస్తున్నాడు మునవరుడు పరమడుగుతాడు అలాగనగాని ఈ మునేంద్రుడు వచ్చి ఏమంటున్నాడు నాయన ఓయ్ శంకర ఓయ్ శంకర ఓ మర శంకర హర హర ఓ మర శంకర
మాట్లాడతాలేదు. నీకు కూడా శాపనగా నిర్మిస్తున్నారు. ముందు ముందు భూలోకము పుట్టబడుతుంది. ఈ భూలోకంలో గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి. ఈ ఆడ స్త్రీ కూడా, ఈ మానవులంతా కూడా నీకు పసుపు కుంకాలతో పూజలు చేయరయ్యా. అవునండి. ఈ లింగాకారానికి ఈ దినవారమై పలికిస్తారు. ఇదే రావుని దర్శనం. శంకరుడు సాప్రకారం పడేసి మహానుభావుడు కైలాసం విడిచిపెట్టి వైకుంఠ పంట కళ చేస్తున్నాడటండి. అలా చూసే సమయమా మహానవరాజేశ్వరమూర్తి లక్ష్మీదేవి కూడా ఇంత విలాసకున్నారట బాబు. అవునండి. ఎలాగున్నారా? ఎలాగే రాముని పాలు కూడా తలపంగా చేసుడుతంటే వాహనం వేసుకుని మా గారు నిద్రపోతా ఉన్నాడు మహావిష్ణువు. అవునవును. భృగుమారు చూస్తాడు. ఏమంటున్నాడయ్యా? ఏమనండి? మాట్లాడలేదు. అలాగే ఎప్పుడు ఒకరైంది అక్కడమైన కోపంతో పోతాను మహానుభావుడు. గురువారు సెలవున్నాడా?